ప్రభునేసు నామములో వందనములు. శుభోదయం. యేసయ్య మాటలు వినటానికి ప్రభునేసు నామములో ఈ ఉదయకాలంలో ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినం కొరకు సిద్ధపరచబడిన వాక్య భాగము మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి 29 వచనాలు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిచెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలైనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గల వాని వలె వారికి బోధించెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాలములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన మాటను బోధించి ఉన్నారు. యేసయ్య మాట విని ఆ ప్రకారంగా చేసిన ప్రతి ఒక్కరూ బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. యేసు ప్రభువారు సీయోనులో స్థాపించబడిన మూలరాయి. ఆయన వాక్యమును మనం విన్నప్పుడు, ఆ వాక్యం మీద మన జీవితాలను కట్టబడినప్పుడు, ఒక పునాది మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. అలాంటి పునాది కలిగిన ఇంటి మీదకి గాలి విసిరి, వాన కురిసి, వరదలు వచ్చి ఆ ఇంటికి కొట్టినా అది పునాది మీద వేయబడిన కట్టబడిన ఇల్లు కనుక అది స్థిరంగా ఉంటుంది అని యేసుప్రభువు వారు తెలియజేశారు. ఎలాంటి వరదలు వచ్చినా, గాలి తుఫాను కొట్టినా, లోక సంబంధమైన ఎలాంటి శోధన శ్రమలు విశ్వాస జీవితానికి ఎదురుగా నిలబడినా దాని పునాది గట్టిగా ఉంటుంది. దాని విశ్వాసం పరిమాణం చాలా దృఢంగా ఉంటుంది కనుక అది ఏమాత్రం చెక్కు చెదరక స్థిరంగా ఉండునని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే యేసయ్య మాట విని ఆ విన్న వాక్య ప్రకారంగా జీవించకుండా ఉన్నప్పుడు చిన్న గాలి తుఫాను వచ్చినా, చిన్న శోధన శ్రమలు వచ్చినా ఉగిసలాడి చాలా భయంకరమైనటువంటి శోధనలకు గురి అది కూలబడిపోతుంది అని ప్రభు తెలియచేశారు. ఇసుక మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిహీనుడు దాని పునాది గట్టి లేనందున చిన్న చిన్న శోధన శ్రమలకు అది లొంగిపోయి కృంగిపోయి పడద్రోయబడుతుంది. నా సోదరి సహోదరుడా, యేసయ్య వాక్యం విన్నప్పుడు నీ యొక్క విశ్వాసము యేసయ్య వాక్యం మీద స్థిరంగా ఉంటుందా? వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని స్థిరపరచగలుగుతున్నావా? అప్పుడు ఎలాంటి గాలి తుఫాను చెలరేగి వచ్చినా, ఎలాంటి శోధన బాధలు వ్యధలు జీవితానికి తలెత్తినా నీకే నష్టం కలగక స్థిరంగా ఉండగలవు. దేవుడు నీకు స్థిరమైన జీవితం ఇవ్వగలడు. దావీదు అనే మహాభక్తుడు కీర్తనల గ్రంథంలో ఆయన ఈ విధంగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉందురు. సోదరి సహోదరుడా, దేవుని వాక్యం మీద నువ్వు పరిపూర్ణ విశ్వాసం కలిగి జీవించగలుగుతున్నావా? ఎలాంటి శోధన శ్రమలు, ఎలాంటి గాలి ఒక
ఒకవేళ దేవుని యొక్క వాక్యము విని అలాగున చేయకుండా ఆ వాక్యం మీద సరైన విశ్వాసం లేకుండా జీవించగలిగితే కదిలిపోయి అస్థిరమైపోయి కృంగిపోయి నేల కూలడం ఖాయం. చిన్న చిన్న శోధన శ్రమలకు లొంగిపోవడం ఖాయం. అయితే యేసు ప్రభువు వారు తన వాక్యం మీద ఎవరైతే విశ్వాసం కలిగి నిలకడగా ఉంటున్నారో వారికి ఏ కష్టము, ఎలాంటి శోధన, వ్యధ, బాధలు, నష్టము కలిగించదని చాలా స్పష్టమైన రీతిగా ప్రభు తెలియచేశారు. యేసయ్య బోధన విన్నటువంటి ఆనాటి ఆ జనాంగము సాధారణంగా వారు పరిచయులు, శాస్త్రులు బోధించినప్పుడు వారి బోధన ఇతరులకు ఒప్పించే రీతిగా ఉండేది. కానీ యేసయ్య బోధన అధికారపూర్వకంగా ప్రజలు గనుక వాక్య ప్రకారంగా జీవించగలిగితే వారికి బహుక్షేమము కలిగించేదిగా అధికారపూర్వకంగా ఆ బోధన శైలి ఉండేదని ఆ రోజుల్లో ప్రజలు యేసయ్య బోధన గురించి ప్రశంసించేవారు. అవునండి, మత్తయి సువార్త 5, 6, 7 ఈ 3 అధ్యాయాలలో కొండ మీద యేసు ప్రభువు వారు చేసిన ప్రసంగాలు అనేక మందికి స్ఫూర్తిదాయకం. అనేక మంది అహింస పరమధర్మమని ఈ వాక్యముల ద్వారా అనేక నూతన సత్యాలు నేర్చుకోగలిగి ఉన్నారు. ఈరోజు క్రొత్త నిబంధన చదువుతున్న, ధ్యానిస్తున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, యేసయ్య మాటల్లో ఉన్న అంతరార్థాన్ని, ఆ లోతైన భావమును, శైలిని గ్రహింపు కొరకు దేవునికి కోరుకోగలవా? దేవునికి సన్నిధి అర్థం చేసుకోవడానికి ప్రార్థన చేసుకోగలవా? అధికారపూర్వకంగా ఆయన పలికిన ప్రతి మాటల్లో మన జీవితానికి గొప్ప సామర్థ్యత చేకూర్చగలుగుతుంది. యేసయ్య మాటలు ఎలాంటి బలహీన స్థితిలో ఉన్న మనిషికైనా ఎంతగానో బలం చేకూరుస్తుంది, సామర్థ్యత పెంచుతుంది. అధికారికంగా ఒక వ్యక్తిని సమస్త కార్యములు చేయగలిగే సామర్థ్యవంతునిగా చేయగలుగుతుంది. యూదా అనే భక్తుడు అంటున్నాడు, మీరు విశ్వసించే అతి పరిశుద్ధ దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. అవునండి, ప్రపంచంలో మానవ జాతికి యేసయ్య మాటలు ఎంతో శక్తివంతము, ఆశీర్వాదకరము. ఆయన మాటలు విని ఆ ప్రకారంగా చేయడం నేర్చుకోగలిగినట్లయితే ఏ విషయంలో మనం ఓడిపోమో, ఏ విషయంలో మనం కృంగిపోమో, సామర్థ్యవంతమైనటువంటి తన ప్రజలుగా మనము జీవించగలుగుతాం. ఎందుకంటే యేసయ్య మాటలో అధికారము కలదు, శక్తి కలదు, సామర్థ్యత మనకివ్వగలదు. ఆయన మాటల్లో అంత అద్భుతమైన శక్తి ఉంది. ఈరోజు ప్రతి ఒక్క కుటుంబాలలో యేసయ్య మాటలు వింటూ ఆ మాట చొప్పున జీవించడం కనుక మనము అలవాటు చేసుకోగలిగితే ఎలాంటి గాలి తుఫాను లాంటి శోధన శ్రమలు వచ్చి ఆవరించిన, కృంగదీయడానికి ప్రయత్నించిన అన్ని విషయాల్లో దైవికమైన శక్తి, సామర్థ్యత, దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదాలు మనము పొందగలుగుతాం. అద్భుతమైన దీవెనతో మనము నింపబడగలుగుతాం. అద్భుత అనుభూతి మనం పొందగలుగుతాం. ఆశ్చర్య కార్యములు ఆయన ద్వారా మనము పొందగలుగుతాం. ప్రియన సహోదరి, సహోదరుడా, యేసయ్య మాటలు ఏ జీవితాల్లో పడినా అది అంకురంగా ఎదగనిచ్చి క్షమాపతి పరచగలదు. ప్రవక్తన యెషయా
పాత నిబంధన గ్రంథంలో వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి ఎలాగా అక్కడికి మరలక విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగునట్లుగా అది చిగిరించి వర్ధిల్లినట్లుగా చేయును, దేవుని మాటలు వినేవారికి కూడాను అలాగునని క్షేమాభివృద్ధి కలుగ చేయను అంటాడు. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటల్లో అద్భుతమైనటువంటి శక్తి ఉంది. ఆ మాట ఎప్పుడైతే మనము వింటున్నామో, ఆ మాటను బట్టి జీవించడానికి ఇష్టపడుతున్నామో, మన బ్రతుకుల్లో నూతన చిగుర్లు పెట్టి మనం అంకురంగా ఎదిగి ఫలించే సామర్థ్యత మనకు కలుగ చేస్తుంది. కనుక యేసు ప్రభువారు అంటున్నారు, ఈ నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. దేవుని మాట విని ఆ ప్రకారం చేయని వాడు బుద్ధిహీనుడవుతాడు, దేవుని మాటలు విని ఆ ప్రకారంగా చేయువాడు బుద్ధిమంతుడవుతాడు. ఎటువంటి శోధన శ్రమలు వచ్చినా తాళుకొని నిలబడగలడు, దేవునికి మహిమకరంగా ఆయన జీవించగలడు. ఉదయకాశంలో ఆ దైవ శక్తితో నింపబడి దైవిక అనుభూతితో ముందుకు సాగడానికి ఇష్టపడుతున్నారా? దేవుని శరణు మనం ప్రార్థన చేద్దామా? దేవునికి మనం అడుగుదాం, ప్రభువా నీ వాక్యాన్ని బట్టి మాకు జీవింపచేయండి, నీ మాట చొప్పున జీవించే ధన్యత అనుగ్రహించండి. ఎటువంటి పరిస్థితులకు భయపడక ప్రతి విషయంలో ధైర్యం కలిగి వినే వాక్యమును మా జీవితంలో లోతైన వేరుగా ప్రాకుతూ బలమైనటువంటి సాధనగా మేము ముందు సాగే భాగ్యము దయచేయమని దేవునికి మనం అడుగుదాం, ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మీ మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతి ప్రియ బిడలో బండ మీద తను ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండునని మీరు తెలియజేశారు. అధికారికంగా మీరు మాకు హెచ్చరించిన ఈ హెచ్చరికతో కూడిన మాటల కొరకు స్తోత్రాలు. ఈ వాక్యం మా జీవితాలకు దీవెనకరంగా ఉంచండి. ఈ వాక్యమును విని ఆ ప్రకారంగా చేయకపోయినప్పుడు బుద్ధిహీనులు వారు కూల్చబడి కృంగిపోయి ప్రభువా వారి జీవితంలో నశించిపోతారని వాక్యం మేము విన్నాం. మా జీవితాల్లో ప్రభు స్థిరంగా ఉండి అన్ని విషయాల్లో జయ జీవితం కలిగి మీకే మహిమ తెచ్చే భాగ్యవంతులుగా మమ్మల్ని కృప చూపించుమని ఈ ప్రశస్తమైన సమయంలో సకల మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మీ దీవెనతో మమ్మల్ని నింపి నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్ములను దీవించునుగాక.